రేపొద్దున రాజకీయం నడపాలన్నా, ఈ దేశాన్ని నడపాలన్నా, రాష్ట్రాన్ని నడపాలన్నా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించాలి. చదువుకొని ఉద్యోగాల కోసం, ఉపాధుల కోసం ఖాళీగా గ్రామాలు ఎదురు చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ మనుషులను సంపాదించాలా. ఈ పని కొంచెం కష్టంలాగా అనిపిస్తుంది, దీర్ఘకాలం అనిపిస్తుంది, కానీ ఈ పని తప్ప ఇంకో పని చేసేది లేనే లేదు. ఎందుకంటే కూడా బాగా పనిచేసిన ఇంకో మార్గం ఉంది. స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు గాని గట్టిగా పూనుకుంటే 10 మందిలో ఒక్క టీచర్ పూనుకున్న చాలు. ఆయన క్లాస్ చెప్పే 45 నిమిషాల్లో 5 నిమిషాలు పాఠం చెప్పకుండా ఇట్లాంటి విషయాలు చెప్తే 5 నిమిషాలు సిలబస్ వెనకబడతారు కదా అని మీరు అంటారు. ఏం కొంపలేం మునగో. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ పరీక్ష మళ్ళా పెడితే ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాదు. నేను గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినా కూడా పాస్ కాదు. ఇప్పుడు ఈ 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు మళ్ళా 10వ తరగతి పరీక్ష ఇప్పుడు పెడితే ఒకటి పాస్ కాదు. పరీక్షల కోసం చదివినవన్నీ పోతాయి, జీవితం కోసం నేర్చుకుని జీవితాంతం ఉంటాయి. ఆ టీచర్ నేనేమడుగుతున్నానంటే, పరీక్షల కోసం 40 నిమిషాలు చదువు చెప్పు, జీవితం కోసం 5 నిమిషాలు చెప్పు చాలంటున్నా. ఇట్లాంటి విషయాల్లో మనం టీచర్లు కూడా రాబట్టుకుందాం. స్కూల్కి ఒక్క టీచర్ మారినా వారానికి ఒకసారి ప్రతి విద్యార్థికి ఇట్లాంటి విషయాలు అతను చెప్పగలడు. 25 పీరియడ్లు చదువు చెప్తాడు అతను. మనము చేసేదానికంటే కూడా టీచర్లను మనం మార్చుకోగలిగితే ఇంకా ఎక్కువ జరుగుతుంది. మీ టీచర్లు మీ ఊరు స్కూల్లోనే పోయి మాట్లాడండి. వారానికి ఒక్క రోజు 1 గంట సేపు మీతో ఉండమని చెప్పండి. ఇక్కడ సాయంత్రం 1 గంట లేటుకి ఇంటికి వెళ్తాడు, ఏం కొంపలేం మునగవు ఆయనకి. మీకు తెలిసిన మంచి విషయాలు మాకు చెప్పిపోండి సార్ అని అడగండి. ఏ టీచర్ అయినా ఒప్పుకుంటాడు. ఈ విధంగా టీచర్లు కూడా మనం కలుపుకొని, టీచర్లు విద్యార్థులను కలుపుకోవడం ద్వారా మనం రాబోయే కాలంలో జనాన్ని దేశం కోసం నిలబడేటట్టు చేయగలం. అపారమైన త్యాగాలు భగత్ సింగ్ లాగా, రాజ్గురు, సుఖదేవ్ ఇలాగా చేయాల్సిన అవసరాలు లేవు. మనం వారానికి 1 గంట 2 గంటలు ఇచ్చినా కూడా ఇట్లాంటి మార్పులు జరుగుతాయి. ఆ చిన్న చిన్న త్యాగాల కోసం సిద్ధపడమని నేను అంటున్నా. గురిజాడ గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకోండి అంటున్నా నేను. అంత మానుకోమని నేను చెప్పటంలా. అంతా మానుకున్న వాళ్ళు చివరికి ఏమైందంటే పిల్లలు కూడా తిట్టినారు కొంతమందిని. ఏం లేకుండా మొత్తం అంతా ఊడిసిపెట్టి మమ్మల్ని బికారం చేస్తా తిట్టిన పరిస్థితులు కూడా వచ్చినాయి. అట్లాంటి పనులు ఏం చేయక్కర్లేదు. మీకు ఉన్న దాంట్లో కొంత పక్కన పెట్టినా కూడా మీరు బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం ఉంది. ఈ దేశంలో అత్యుత్తమ సేవ ఏంటంటే సేవ చేయటం కాదు, సేవ చేసేటోళ్ళని తయారు చేయడమే. ఆ తయారు చేసే పనికి మనం పూనుకుందాం. ఆ వేదిక ఖచ్చితంగా మీ అంటుంటది.